Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. సమ్మర్ అయినా వింటర్ అయినా రెయినీ సీజన్ అయినా పొద్దున్నే కాఫీ పడాల్సిందే. కాఫీ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాము. బ్రేక్ఫాస్ట్లోకి రాగి దోశలు ప్రిపేర్ చేశాను. మన వ్యూవర్ అడిగారు రాగి దోశలు ఎంతసేపు ఫర్మెంట్ చేస్తారు అని. ఇది చాలా స్కెప్టికల్గా ఉంటుందండి నాకు. ఎందుకంటే తక్కువ ఫర్మెంట్ చేస్తేనేమో టేస్ట్ బాగుంటుందా, హోల్స్ వస్తాయా అని చెప్పి అదొక డౌట్. మామూలుగా రైస్ తోటి చేసే దోశపిండిలాగా ఎక్కువసేపు ఫర్మెంట్ చేస్తే ఈ లోపల చద్దివాసన వచ్చేస్తుందేమోనని చెప్పి అదొక డౌట్. సో నేనేం చేస్తున్నానంటే అప్పటికప్పుడు తినాలి అని అంటే ఒక తినే 1 అవర్ హాఫ్ అన్ అవర్ ముందు చేసేస్తున్నాను. బట్ స్టిల్ హోల్స్ వస్తున్నాయి ఒక్కొక్కసారి. ఒకవేళ నెక్స్ట్ డే కన్జ్యూమ్ చేయాలి అని అనుకుంటే ఇవాళ నైట్ పిండి వేసాను అనుకోండి, నేను కిచెన్ కౌంటర్ మీద ఉంచకుండా బెడ్రూమ్లో తెచ్చి పెట్టేస్తున్నా. ఎందుకంటే రాత్రంతా ఏసీ వేసుకుంటాం కదా, సో ఈ చల్లదనానికి స్లోగా ఫర్మెంట్ అవుతుంది, చద్దివాసన రాకుండా ఉంటుంది అని చెప్పి అనుకుంటాను. ఒకవేళ దోశ బ్యాటర్ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, ఒక 4-5 అవర్స్ అట్లా ఫర్మెంట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయచ్చు. ఇవాళ సింపుల్గా అయిపోతుంది అని చెప్పి సాంబార్ పెట్టేస్తున్నా. అండ్ నాకేమో ఒక ఎగ్ బాయిల్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ యూస్ చేస్తారు? తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే కొనే ఐడియా లేదు, కానీ అందులో ఎలా వస్తుంది అనేది జస్ట్ ఒక క్యూరియాసిటీ అన్నమాట. ఇవన్నీ వాష్ చేసి పెట్టింది, మొత్తం అన్నీ సర్దేస్తున్నా ఇప్పుడు. నిన్నటి వీడియోలో కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేయటం మర్చిపోయానండి, సో మళ్ళీ యాడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అంటే లైక్ ఫ్లోర్ మ్యాట్స్ గురించి, సోప్ డిస్పెన్సర్, అవన్నీ మన వ్యూవర్స్ అడిగారు. ఇంతకుముందు షార్ట్స్లో ఫ్లోర్ మ్యాట్స్ గురించి అడిగినప్పుడు నేను లింక్ ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే లింక్స్ క్లిక్కబుల్ కాదనమాట ఈ షార్ట్స్లో. సో అందుకని చెప్పి ఏదైనా సరే నేను లాంగ్ వీడియోలోనే లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇవాళ డై చేసుకుందాము అని చెప్పి బయోటిక్ వాళ్ళది న్యాచురల్ బ్లాక్ హెన్నా ఉంటుంది కదా, ఇది వచ్చేసరికి కెమికల్ బేస్డ్. న్యాచురల్ బ్లాక్ అనేది కలర్ అనమాట. యూజువల్గా నేను హాఫ్ బాటిల్ అండ్ హాఫ్ ట్యూబే వాడతానండి, అంటే జస్ట్ కవరప్ కోసం అనమాట. కానీ ఈసారి ఏంటంటే ఎక్కువగా నేను ఇంట్లోనే ఉండటం వలన హెన్నాతోటి మేనేజ్ చేస్తాను. ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు లేదా స్పెషల్ అకేషన్స్ అప్పుడే నేను ఇట్లా కలర్ వేసుకుంటూ ఉంటాను, డై చేసుకుంటూ ఉంటాను. మిగతా రోజుల్లో హెన్నా పెట్టేసుకుంటాను, ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుందన్నమాట వీటి వలన. అలా చాలా రోజుల నుంచి హెన్నాతోటి మేనేజ్ చేసుకుంటూ వచ్చాను కదా, సో ఆరెంజ్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. అది కవర్ చేయడానికి అని చెప్పి నేను ఇట్లాగా డై యూజ్ చేస్తూ ఉంటాను. ఇది న్యాచురల్ బ్లాక్ అండి, అంత మరీ బ్లాక్గా మ్యాట్ ఫినిష్లో అట్లా ఉండదు. కొన్ని రకాల పౌడర్ హెయిర్ డైస్ ఉంటాయి కదా, అవి ఏంటంటే మనకి మ్యాట్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ కెమికల్ బేస్డ్ ఇలా ఈ లిక్విడ్ టైప్లో ఉంది కదా, ఇది వచ్చేసరికి ఏంటంటే కొంచెం షైన్ ఉంటుంది. అండ్ దీనికి ఇచ్చే కండిషనర్ తోటి మనం లాస్ట్లో కొద్దిగా అప్లై చేసేసి హెయిర్ వాష్ చేసాము అని అంటే జుట్టు చాలా మెత్తగా ఉంటుంది. డై అప్లై చేశాక ఆఫ్టర్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక 2 డేస్ తర్వాత అట్లాగా ఫుల్గా ఆయిల్ అప్లై చేసి లేదా ఏదైనా హెయిర్ ప్యాక్ వేసుకుంటే కొంచెం ఆ కెమికల్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుందన్నమాట. ఈ గ్లౌజ్ ఉన్నాయి చూసారా, రెడ్ కలర్వి, అది వచ్చేసరికి ఐ థింక్ స్కాచ్ బ్రైట్ వాళ్ళది. అది ఇంతకుముందు నేను డైకి అండ్ హెన్నాకి వాటికి యూజ్ చేసేదాన్ని. ఈవెన్ ఏదన్నా వాష్ చేయాలంటే పీతాంబరితోటి బ్రాస్ ఐటమ్స్ అవన్నీ యూజ్ చేసేదాన్ని. సో బాగా దానికి ఏంటంటే ఆ కలర్ అంటుతుంది, బ్లాక్గా అయిపోతుంది. అందుకని మామూలుగా మన సర్జికల్ గ్లౌజ్ ఉంటాయి కదా, ఫార్మసీలో అలా దొరుకుతాయి, అవైతే డిస్పోజబుల్, ఒక 2 సార్లు యూజ్ చేయగానే పడేయచ్చు. సో వాటి కలర్ అంటున్నా సరే వెంటనే డిస్పోజ్ చేసేయచ్చు అన్నట్టుగా నేను అవి కూడా దగ్గర పెట్టుకున్నా. డై అప్లై చేసేటప్పుడు మాత్రం ఫేస్ మీద అంటకుండా జాగ్రత్త పడండి, ఎందుకంటే ఊరికే స్టెయిన్ అయిపోతుంది. పొరపాటున ఎప్పుడన్నా అంటింది అనుకోండి, నేను ఏం చేస్తానంటే అంతవరకు నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి తీసేయడానికి ట్రై చేస్తా. అక్కడికి పోలేదు అనుకోండి, కొద్దిగా మన ఫౌండేషన్ ఉంటుంది కదా, అది అప్లై చేసేసి కాంపాక్ట్ వేసుకుంటాను. ఇదిగోండి డిస్పోజబుల్ గ్లౌసెస్ని వాష్ చేసేసి పక్కన పెట్టాను డ్రై చేయడానికి. ఇది ఇంకొక 2 సార్లు 3 సార్లు అయినా ఖచ్చితంగా వాడుకోవచ్చు. కవరేజ్ ఒకసారి చూడండి, ఇదంతా కూడా ఇంతకుముందు ఆరెంజ్ కలర్ ఉండేది. నా 2 డేస్ బ్యాక్ వీడియోలో కూడా కనిపిస్తుంది.
అదంతా కూడా హెన్నా కలర్, ఆరెంజ్ కలర్. సో దాన్ని ఇప్పుడు నేను ఇట్లా డై తోటి కవర్ చేసేసా. ఎందుకంటే మా వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది, ఇంకా బయటకు వెళ్ళాలి కదా. సో అప్పటికప్పుడు అని అంటే అవ్వదు అని చెప్పేసి ఇట్లా ముందే చేసుకున్నాను. తులసికోట మనందరం ఇంట్లో ఉండాలి అని అనుకుంటాం కదా. ఎవరికన్నా ప్లేస్ లేదు, చక్కగా రెంటల్ హౌసెస్లో ఉంటాము, మాకు కూడా తులసికోట పెట్టుకోవాలి అని చెప్పి మీకు అనిపిస్తే ఇప్పుడు నేను చూపించే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అండ్ మనకి స్పేస్ కూడా అస్సలు ఆక్యుపై చేయదన్నమాట. ఒకసారి ఇది ఎలా ఫిక్స్ చేయించాము అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇంతకుముందు ఎల్ బ్రాకెట్స్ పెట్టించక ముందే మార్బుల్ పెట్టేసి దాని మీద తులసికోట పెట్టేదాన్ని. ఏవో నా తంటాలు నేను పడ్డాను, నా సెట్టింగ్స్ నేను చేశానండి, బట్ కదిలిపోతుందని చెప్పి మళ్ళీ ఇలా ఎల్ బ్రాకెట్స్ పెట్టించాను కార్పెంటర్ చేత. జస్ట్ ఇప్పుడే పెట్టి వెళ్ళారనమాట. సరే ఇంకా క్లీన్ చేస్తున్నాను కదా, మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని షూట్ చేసా. యాక్చువల్గా ఈ ఎల్ బ్రాకెట్స్ వచ్చేసరికి లివింగ్ రూమ్లో నేను 2 వాల్ షెల్ఫ్స్ పెట్టించాను కదా, అప్పుడు 3 సెట్స్ పర్చేస్ చేశాను. సో అందులో ఒకటి మిగిలింది, ఇక్కడ పెట్టించేద్దామనే థాట్ వచ్చింది నాకు. సో నాకు కూడా చక్కగా మంచి ఐడియా అనిపించింది, కదలకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రిల్ చూసారా, పాడైపోయింది. కొద్దిగా మార్బుల్ వంగిందనమాట. అక్కడ వాటర్ అక్యూములేట్ అయిపోయి ఓవర్ ద టైం వర్షానికి ఎండకి తడిచి అట్లాగా తుప్పు వచ్చేసింది. అది ఇంతవరకు నేను గమనించుకోలే, ఎందుకంటే తులసికోట అడ్డం వచ్చేసింది. ఆ తులసికోట ఉండటం వలన అండ్ ఒకటి తాడు పెట్టి గట్టి కట్టేశాను. మరి అది నాని ఉందో సంథింగ్ ఏదో జరిగిందండి అక్కడ. మొత్తానికైతే ఈ ఒక్క పార్ట్ మాత్రం బాగా పాడైపోయింది. అయితే కార్పెంటర్ అన్నారు నేను ఫుల్గా ఇదంతా క్లీన్ చేసి పెడతాను, సుత్తిపెట్టి కొట్టేశారు ఆయన. ఎందుకంటే పెచ్చులు ఊడొచ్చేసింది మొత్తము. అంటే ఇలా లేయర్స్ కనిపిస్తున్నాయి మనకి ఆ తులసికోట తీయగానే. అవన్నీ ఆయన చక్కగా క్లీన్ చేశారు. అండ్ జాగ్రత్తగా మీకు ఏదన్నా చిన్నవి ఆ లేయర్స్ కనిపిస్తే మీరు తీయడానికి ట్రై చేయొద్దు, అవి సెప్టిక్ అవుతాయి. మామూలుగా ఏదన్నా చాక్తోనో దేని పెట్టైనా లేపండి మీరు ఒకవేళ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే అని అన్నారు. డైరెక్ట్గా చేత్తో మాత్రం ముట్టుకోవద్దని చెప్పారు, ఎందుకంటే అదంతా ఫుల్ రస్ట్ పట్టిపోయింది. ఇదంతా అసలు నేను ఎప్పుడు చూసానంటే ఇప్పుడు పెయింటింగ్ చేయించాలి అని అనుకున్నా గ్రిల్స్కి. సో ఇదంతా ఒకసారి తీసి క్లీన్ చేద్దాము, రేపు కానీ ఎల్లుండి కానీ పెయింటర్ వస్తారు కదా అని అనుకుంటా ఉన్నాను. ఇంక ఈ లోపేమో ఇది చూసేసరికి సరే ఇలా కాదులే అని కార్పెంటర్ని మన అర్బన్ క్లాప్ ఉంటుంది కదా, అర్బన్ కంపెనీ, దాంట్లో బుక్ చేశాను. ఇంకా ఆయన వెంటనే వచ్చి చక్కగా చేసి పెట్టి వెళ్ళారు. మీరు గ్రిల్ మొత్తం చూస్తే అక్కడ ఒక్క చోటే పాడైందండి, ఇంకా మిగతా అంతా కూడా బాగానే ఉంది. ఈ మార్బుల్ స్లాబ్ వచ్చి విజయవాడ నుండి తెచ్చుకున్నా. అంటే మనం ఇంటి పని చేయించినప్పుడు మిగులుతాయి కదా రాళ్ళు, అవన్నీ నా చిన్నప్పుడువి అమ్మ వాళ్ళు దాచుంచారనమాట. చక్కగా ఎందుకో ఏవో వెతుకుతూ ఉంటే ఇది కనిపించింది. తులసికోటకి ఇంతకుముందు నేను చెక్క పెట్టేదాన్ని, ఆ చెక్క కూడా నెమ్మదిగా తినేస్తూ ఉందన్నమాట. అంటే లైక్ ఎండకి వర్షానికి తడిచి అట్లాగా నానిపోయింది, విడిపోతూ ఉంది. సో మళ్ళీ చెదలు వస్తాయని చెప్పి నేను ఇది తెచ్చుకున్నాను. నాకైతే యాప్ట్గా సరిపోయింది ఈ బాల్కనీకి. అండ్ సైజ్ కూడా చూసారు కదా మీరు, మరీ పెద్దగా లేదు మరీ చిన్నగా లేదు. మళ్ళీ కార్తీక మాసంలో ఒక 2 దీపాలు పెట్టుకొని ప్రసాదము అగరబత్తి ఇదంతా పెట్టుకోవడానికి కరెక్ట్గా అనిపించింది. అండ్ దీని మీద చిన్న తులసికోట అయితే సరిపోతుంది అనమాట. మరీ పెద్దవి అనుకోండి మనకి ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది అండ్ దీపం పెట్టడానికి అసలు కుదరదు. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఎల్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, అది అండ్ ఆ గోడ, ఆ గ్రిల్, ఈ 3 కూడా ఈ స్లాబ్కి సపోర్ట్ అనమాట. గ్రిల్ ఎలా సపోర్ట్ అనుకుంటారేమో, జస్ట్ ఆ పక్కన ఒక చిన్న బార్ ఉంది కదా, దానికి ఆనిచ్చి పెట్టమని చెప్పారు కార్పెంటర్. అది రాయి కదలకుండా ఉంటుంది, జస్ట్ కొద్దిగా సపోర్ట్ లాగా ఉంటుంది అని. ఇప్పుడు ఈ మార్బుల్ వచ్చేసరికి స్టిల్ కదులుతుందండి, ముందుకు కానీ వెనక్కి కానీ తోస్తే అది కదులుతుంది. సో నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఎంసీల్ పెట్టి ఇంకా సెక్యూర్ చేసేద్దాము. స్టిక్ చేసేస్తే అసలు కదలదు ఎంసీల్తో అయితే, ఎందుకంటే ఇది స్క్రూ చేయడానికి కుదరదు, గమ్ తోటి ఆగదు. మామూలుగా ఈ ఫెవికాల్ ఆల్ఫిక్స్ ఏదో వస్తుంది కదా ఇప్పుడు, వాటన్నిటితో అసలు సెట్ అవ్వదు. సో ఎంసీల్ బెస్ట్ అనిపించింది. నేను కార్పెంటర్తో చెప్పాను అనమాట, ఎంసీల్ ఓకే కదా, నేను అది పెడదాం అనుకుంటే చక్కగా పెట్టుకోండి కదలదు అని చెప్పారు. ఎందుకంటే ఎంసీలో ఒకవేళ వర్షానికి తడిచినా సరే పెద్ద కరిగేది ఏమి ఉండదు అనమాట. సో అది తీసుకొచ్చిన తర్వాత నేను పెట్టాలి, ప్రస్తుతం నా దగ్గర లేదు. సో అందుకని చెప్పి టెంపరీగా ఇట్లా పెట్టేస్తున్నాను. కొద్దిగా ముందుకి వెనక్కి మనం ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 2 రోజులు ఈ సెట్టింగ్కి అలవాటు పడిన తర్వాత నాకు ఏది బాగుంది అనేది నేను ఫిగర్ అవుట్ చేసుకుంటా కదా, ఆ తర్వాత ఎంసీలు పెట్టేసేసి ఇంకా పర్మనెంట్గా ఫిక్స్ చేసేస్తాను.
మార్బుల్ మీద మట్టి మరకలు అవన్నీ పోవడానికని చెప్పి కొద్దిగా హార్పిక్ వేసి క్లీన్ చేస్తాను. నీట్గా వచ్చేసింది అనమాట. మొత్తం ఆ రెడ్ కలర్ బ్రౌన్ కలర్ మార్క్స్ అన్నీ పోయాయి. తర్వాత ముగ్గు రీపెయింట్ చేస్తున్నాను. ఇదంతా కూడా తీసేయాలి అని అంటే రావట్లేదండి, మళ్ళీ గీతలు పడిపోతుంది నైఫ్ పెట్టి అదంతా కూడా స్క్రేప్ చేస్తూ ఉంటే. సో అందుకని దాని మీదే వేసేస్తున్నా. ఇవి వచ్చేసరికి ఎక్రైలిక్ కలర్స్ని మిక్స్ చేసుకున్నాను. బ్రౌన్ కలరు, కొద్దిగా ఎల్లో కలర్, కొంచెం ఏమో రెడ్ కలర్, ఇవన్నీ కూడా మిక్స్ చేస్తే ఫైనల్గా ఈ కలర్ వచ్చింది. యాక్చువల్గా టెర్రకోటా కలర్ మిక్స్ చేద్దాము అని అనుకున్నాను, బట్ నా కలర్ మిక్సింగ్ అవన్నీ ఏం రావు. సో ఏదో ఉన్నదాంతో ఎక్స్పెరిమెంట్ చేస్తే ఈ కలర్ వచ్చిందనమాట. సరే బాగానే ఉందిలే అని చెప్పేసి వేసేస్తున్నా. ఇప్పుడు ఎటు ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి ఈ పని కూడా కంప్లీట్ చేసుకుందాం అని అనిపించిందండి. ఎందుకంటే ముగ్గు మళ్ళీ రేపు వేద్దాము, వెళ్తురున్నప్పుడు వేద్దాం, ఇవన్నీ అనుకుంటా పెట్టుకుంటా కూర్చుంటే ఇంక అట్లా డిలే అయిపోతుంది. ఎందుకంటే రేపు ఉండే పని ఖచ్చితంగా రేపు ఉంటుంది. ఇవాళ ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకు చేసుకోకూడదు అని అనుకున్నా. అండ్ దట్టు మాకేంటంటే కొద్దిగా చల్లగాలి వస్తూ ఉంది ఈవినింగ్ అయ్యేసరికి. ఈసారి క్లైమేట్ చాలా ట్రిక్కీగా అనిపించింది. ఏంటో కాసేపేమో ఇట్లా చెమటలు పడతా ఉంటాయి, కారిపోతూ ఉంటాయి, కొంతసేపేమో చల్లగా ఉంటుంది, కొంతసేపేమో ఏదో వేడిగా ఉంటుంది. ఇంక అట్లా అయిపోతుందండి. ఈ సమ్మర్ ప్లెజెంట్గానే ఉంది, పెద్ద హడావిడైతే లేదు. ఫైనల్ అవుట్పుట్ ఇదండి. కలర్ అయితే బాగుందన్నమాట. ఒకలాంటి డార్క్ టెర్రకోటా కలర్ వచ్చింది. మొత్తానికి నేనైతే ఇట్లా సెట్ చేశాను. ఎంసీల్ తెచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ అట్లాగా ఒకసారి దీన్ని చెక్ చేసేసి ఫిక్స్ చేసేస్తాం. అండ్ మన వ్యూవర్స్ కొంతమంది అడుగుతున్నారు నేను వాడే నైట్ డ్రెస్ ఏంటి అని చెప్పి. ఇవన్నీ కూడా నేను మ్యాక్స్లోనే తెచ్చుకుంటా అండి. మ్యాక్స్లో చక్కగా XXL దొరుకుతుంది. అది నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. మళ్ళీ వేరే బ్రాండ్స్లో XXL అంటే అది బాగా పెద్దదైపోతుంది, లేకపోతే బాగా టైట్గా ఉంటాయి అన్నమాట. సో మ్యాక్స్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతాయి. అందుకని నేను మ్యాక్స్ తప్పించి ఇంకొక చోట అయితే నైట్ డ్రెస్సులు తీసుకోవటం లేదు. మొన్న వీడియోలో ఈ షాంపెయిన్ గ్లాసెస్ చూసి చాలా బాగున్నాయి అన్నారండి మన వ్యూవర్స్. మేమైతే అసలు డ్రింక్ చేయము, మాకు ఎవరికి అలవాట్లేదు. కాకపోతే ఇవి బాగుంటాయి సమ్మర్లో. లైక్ నాకు మా హస్బెండ్కి ఏదైనా సోడా అండ్ ఫ్రూట్ జ్యూస్ మిక్స్ చేసి డ్రింక్ లాగా ప్రిపేర్ చేద్దాము అని తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి అమెజాన్లో పర్చేస్ చేసా. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నిన్న మార్నింగ్ ఫ్లోర్ మ్యాట్స్ అండ్ సోప్ డిస్పెన్సర్ లింక్ అది ప్రొవైడ్ చేయలేదండి. బై ఈవినింగ్ నేను యాడ్ చేశాను. సో ఒక్కసారి మీరు నిన్నటి వీడియో చెక్ చేస్తే లింక్స్ దొరుకుతాయి. అండ్ అట్లాగే చాలామంది అవెన్ కవర్ లింక్ అడుగుతున్నారు. అది వచ్చేసరికి టేబుల్ రన్నర్ నేను అవెన్ మీద వేసాను. ఇప్పుడైతే అవైలబుల్ లేదండి, ఎందుకంటే అది నేను ఆల్మోస్ట్ లైక్ 4-5 years బ్యాక్ పర్చేస్ చేశాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.